నమస్కారం. ఇప్పుడు మోడర్న్ ఇండస్ట్రీస్ అండర్ బ్రిటిష్ రూల్. ఇంతకుముందు పార్ట్ 1లో మనము గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి కుటీర పరిశ్రమల విచ్ఛిన్నం ఏ విధంగా జరిగిందో చూసినాము. ఇప్పుడు ఆధునిక పరిశ్రమలు బ్రిటిష్ వారి కాలంలో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేశారు, పట్టణ ప్రాంతాలలో మోడర్న్ ఇండస్ట్రీస్ ఎలాంటివి ఆధునిక పరిశ్రమలు బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటు చేశారు అనే అంశాన్ని పరిశీలన చేద్దాం. అయితే ఈ క్రమంలో భారతదేశంలో బ్రిటిష్ వారు పెట్టుబడిని పెంచారు. వాళ్ళ పెట్టుబడులు పెంచారు. మరి ఏ ఏ రంగంలో వాళ్ళు పెట్టుబడులు అనేవి పెంచినారో చూసినట్లయితే 19వ శతాబ్దంలో బ్రిటిష్ పెట్టుబడికి భారతదేశము అనువైన చోటు అని వాళ్ళు అనుకున్నారు. లండన్ నుంచి భారతదేశానికి వచ్చి, బ్రిటిష్ దేశం నుంచి భారతదేశానికి వచ్చి భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి బాగా ఉంది కాబట్టి సామ్రాజ్యవాద విధానంలో భాగంగా భారతదేశాన్ని ఆక్రమించుకొని భారతదేశంలో రకరకాలైనటువంటి సంస్కరణలను ప్రవేశపెట్టారు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని, సైన్య సహకార పద్ధతి అని, అలాగే భూ సంస్కరణలు అమలు చేశారు. భూ సంస్కరణలు అమలు చేసి జమీందారీ విధానాన్ని, రైతువారీ విధానాన్ని, మహల్వారీ విధానాన్ని ప్రవేశపెట్టి వాళ్ళు చిన్న చిన్నగా అంచెలంచెలుగా వాళ్ళ యొక్క వ్యవస్థని సర్దుకుంటున్నారన్నమాట. సో ఇలా వాళ్ళు చేస్తున్నటువంటి క్రమంలో భారతదేశంలో రైల్వేలను ప్రవేశపెట్టారు, రోడ్డు మార్గాలను, తంతి తపాలను, ఇలా పోతే టెలిఫోన్లు కానీ టెలిగ్రాఫ్లు కానీ రకరకాలైనటువంటి సదుపాయాలను కల్పించినారు. ఇవన్నీ కూడా వారి యొక్క సౌకర్యం కోసం కల్పించబడినటువంటి భారతదేశంలో అభివృద్ధి చెందించినటువంటి కొన్ని సౌకర్యాలు. అయితే దానిలో భాగంగానే భారతదేశము వారి పెట్టుబడులకు మంచి మార్గం, పెట్టుబడులు పెట్టుకోవచ్చు భారతదేశంలో అనేది వాళ్ళు అనుకున్నారు. భారతీయ రైల్వేలు మరి అలాంటి ఒక పెట్టుబడులు పెట్టడానికి మంచి మూలంగా వారు అనుకున్నారు. కేవలం రేవు పట్టణాలకు మాత్రమే పరిమితమైనటువంటి రైల్వేలు, రోడ్డు మార్గాలు ఇతర ప్రాంతాలకు కూడా తొందరగానే వ్యాపింపజేసినారు. భారతదేశాన్ని ఆర్థికంగా దోచుకోవడానికి రైల్వేలు మరింత పనికొచ్చాయి. ఎందుకు? భారతదేశాన్ని మరింతగా దోచుకోవడానికి రైల్వేలు ఏ విధంగా తోడ్పడ్డాయి అంటే, బొంబాయి టు తానా వీళ్ళు రైలు మార్గాన్ని వేసినప్పుడు తానా నుంచి బొంబాయికి, అంటే వాళ్ళు ఆవిరిగోడల్లో వాళ్ళ దేశానికి వెళ్తారు కాబట్టి కేవలం వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ ఓడలు ముడి సరుకును తీసుకొని వెళ్తాయో అక్కడి వరకు మాత్రమే ఏర్పాటు చేసుకున్నారు. పట్టణాల్లో వారు ఎక్కడైతే వ్యాపారం చేస్తారో అక్కడ మాత్రమే రైలు మార్గాల్ని డెవలప్ చేసుకున్నారు. ఈ క్రమంలో మరి భారతదేశాన్ని ఆర్థికంగా దోచుకోవాలి అంటే ముడి సరుకులు ఎక్కడెక్కడో దొరుకుతాయి కాబట్టి ఆయా ప్రాంతాల నుంచి మరి తీసుకొచ్చుకోవాలి అంటే భారతదేశంలో అన్ని చోట్ల రోడ్డు మార్గాలు కానీ రైలు మార్గాలు కానీ వేస్తేనే ఏ ప్రాంతంలో దొరికేటువంటి ముడిసరుకైనా సులువుగా వారు వెళ్తున్నటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళవచ్చు. అదే అనుకొని బ్రిటిష్ వారు పెట్టుబడులను భారతదేశంలో పెట్టినారు. మరి ఇంకా బ్రిటిష్ పెట్టుబడిని ఆకర్షించినటువంటి కొన్ని రంగాలు ఏంటంటే నీటి వనరులు, ప్రాజెక్టులు కూడా వాళ్ళు పెట్టుబడులని ఆకర్షించినాయి. అయితే ఎగుమతుల కోసం పంటలు పండించు ప్రాంతాలకే ఇవి పరిమితమైనవి. సో వీళ్ళు జనుము ఇతర దేశాలకు తీసుకెళ్ళాలి అంటే జనుము ఎక్కడైతే పండుతుందో అక్కడ నీటిపారుదల సౌకర్యాలు కావాలి. నీలి మందు ఎగుమతి చేయాలనుకుంటున్నారు కాబట్టి నీలి మందు ఎక్కడ పండుతుందో అక్కడ నీటిపారుదల సౌకర్యాలు కావాలి. పొగాకు ఎక్కడైతే పండుతుందో ఆ ప్రాంతంలో నీటిపారుదల సౌకర్యాలు పెంపొందించాలి. అంతేగాని భారతదేశంలో ఉండేటువంటి అన్ని గ్రామాలకు లేకపోతే అన్ని ప్రాంతాలకి నీటిపారుదల సౌకర్యాలని కల్పించడం అనేది బ్రిటిష్ వారి యొక్క ఉద్దేశం కాదు. వారు వారి దేశాలకు ఎలాంటి పంటలనైతే వాళ్ళు పంపించాలి, ఎగుమతి చేయాలి అని అనుకుంటున్నారో ఆయా పంటలు, ఫర్ ఎగ్జాంపుల్ జనుము కావచ్చు, ముడి ఇనుము కావచ్చు, అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి, తర్వాత జనుము కావచ్చు, పొగాకు కావచ్చు, లేకపోతే నీలిమందు కావచ్చు, సుగంధ ద్రవ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ దేశానికి ముడిసరుకులాగా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. తీసుకెళ్ళాలి కాబట్టి ఆ పంటలకు కావలసినటువంటి నీటిపారుదల సౌకర్యాలు వాళ్ళు కల్పించాలి. అక్కడ ఉండేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ముడి ఇనుము ఉంది, ముడి ఇనుముని తీసుకెళ్ళాలి అంటే రోడ్డు మార్గం, రైలు మార్గము కావాలి. అక్కడ వాళ్ళు ఆ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా
లండన్లో బ్రిటన్లో ఉండేటువంటి వాళ్ళ పరిశ్రమలకు కావలసినటువంటి ముడి సరుకును భారతదేశం నుంచి తీసుకెళ్ళడానికి మాత్రమే వాళ్ళు కల్పించినటువంటి ఫెసిలిటీస్. పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండులో వచ్చి భారతదేశాన్ని ముడి సరుకులను ఎగుమతి చేసేటువంటి ఒక దేశంగా, ముడి సరుకులను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఒక దేశంగా మాత్రమే వాళ్ళు ట్రీట్ చేయడం జరిగింది. బ్రిటిష్ వారి పెట్టుబడులు ఇంకా తోటల పెంపకం, కర్మాగారాల స్థాపన, గనులు మొదలైన వాటిపైన వీరు పెట్టుబడులు పెట్టారు. తోటల పరిశ్రమను తీసుకున్నట్లయితే 19వ శతాబ్దంలో ప్రారంభం నుంచి భారతదేశంలో తేయాకు అనేది ఉంది. తేయాకు సో 1835వ సంవత్సరంలో విలియం బెంటింగ్ కాలంలో ప్రయోగాత్మకంగా తేయాకును అస్సాంలో తేయాకు కంపెనీకి ప్రయోగాత్మక క్షేత్రాన్ని స్థాపించి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఎస్టేట్ ఏదైతే ఉందో దాన్ని అస్సాం తేయాకు కంపెనీకి అమ్మివేశారు. 1835వ సంవత్సరంలో మొదటిసారిగా భారతదేశంలో అస్సాంలో తేయాకు ఎస్టేట్ అనేది విలియం బెంటింగ్ కాలంలో ఏర్పాటు చేసిన కొన్ని సంవత్సరాలకి దాన్ని అస్సాం టీ ఎస్టేట్కి దాన్ని అమ్మేశారు. 1852వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా తేయాకు తోటలు అనేవి ప్రభుత్వేతర రంగంలో స్థాపించబడ్డాయి. తేయాకు తోటలు ప్రభుత్వేతర రంగంలో స్థాపించబడ్డాయి. వెంటనే చాలామంది ఈ రంగంలో ప్రవేశించి తేయాకు తోటలు వాళ్ళంతా ఎక్కువ మంది తేయాకు రంగంలో ప్రవేశించారు కాబట్టి ఈ తోటలు బాగా పెరిగినాయి. మరి 19వ శతాబ్దం చివరికల్గా తేయాకు పరిశ్రమ చాలా బాగా భారతదేశం అంతటా విస్తరించి భారతదేశంలోని తేయాకు చైనా దేశం నుండి అంతవరకు దిగుమతి చేసుకున్న తేయాకు కంటే కూడా బాగా శ్రేష్టంగా ఉంది అని పేరు తెచ్చుకుంది. అంటే ఇక్కడ ఇతర దేశాల వాళ్ళు చైనా నుంచి తీసుకున్నటువంటి దిగుమతి చేసుకున్నటువంటి తేయాకు కంటే కూడా భారతదేశంలో పండేటువంటి తేయాకు చాలా స్ట్రాంగ్గా ఉంది, శ్రేష్టంగా ఉంది అని చెప్పేసి అనుకున్నారు. 20వ శతాబ్దం 20th సెంచరీ ప్రథమార్థంలో ఏం జరిగింది అంటే తేయాకును ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల ధరలు బాగా పడిపోయాయి. ఎప్పుడైనా బాగా ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పడిపోవడం అనేది సహజం. అలా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ధరలు ఎక్కువగా అయినవి, ఉత్పత్తి కూడా పెరిగింది. ఈ తేయాకు తోటలు మరి అంతవరకు బీడుగా ఉండేటువంటి సువిశాలమైనటువంటి భూప్రాంతాలు ఇవన్నీ కూడా తేయాకు ఎస్టేట్లుగా మారి దానివల్ల కొంతమందికి కార్మికులకు ఉపాధి అనేది లభించింది. అలా తేయాకు తోటల వలన కూడా కొంతమందికి ఉపాధి అనేది దొరికింది. ఆ తర్వాత కాఫీ తోటలు కనుక తీసుకున్నట్లయితే మొదటిసారిగా 16వ శతాబ్దంలో భారతదేశంలో కాఫీలు అనేవి ప్రవేశపెట్టబడ్డాయి. కాఫీ తోటలు అనేవి భారతదేశంలో ప్రవేశపెట్టబడ్డాయి. కానీ కాఫీ చెట్ల పెంపకము 1830 సంవత్సరం తర్వాత మాత్రమే క్రమబద్ధం చేయబడింది. అంటే ఎలా పండించాలి ఏంటి అనేది 1830 సంవత్సరం తర్వాత దీన్ని క్రమబద్ధీకరించారు. మరి కాఫీ తోటలు ఎక్కడ బాగా ఉన్నాయి అంటే మైసూరు, కూర్గు, మద్రాసు, వయనాడు, నీలగిరి ఇవన్నీ కూడా మనకి కేరళ ప్రాంతంలో ఉండేటువంటి వయనాడు కానీ మరి తిరువాన్కూర్ కానీ కూర్గు, ఈ మైసూరు ఇవన్నీ ప్రాంతాల్లో కర్ణాటకలో ఉండేటువంటి మైసూరు ఇవన్నీ కూడా కాఫీకి బాగా ఫేమస్ అన్నమాట. 1860 నుంచి 1870 వరకు గల దశాబ్దంలో కాఫీ ఎగుమతులు దాదాపు 10 రెట్లు పెరిగినాయి. ఎగుమతులు అంటే పంట పెరిగింది కాబట్టి ఎగుమతి చేసేటువంటి పరిమాణం కూడా 10 రెట్లు పెరిగింది. చుట్టుపక్కల మండలాల నుంచి కావలసినటువంటి కూలీలను రప్పించుకొని ఆ పనులు చేయించుకునేటువంటి వారు. ఇందుకు సంబంధించినటువంటి చట్టాలు కూడా వచ్చేసినవి. స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చేసింది. ఇక్కడ తేయాకు తోటలు కానీ కాఫీ తోటలు కానీ భారతదేశంలో 18వ శతాబ్దంలో ప్రవేశపెట్టబడినటువంటివి. రబ్బరు తోటల పెంపకం చాలా కాలం తర్వాత, అంటే కాఫీ తోటలు తేయాకు తోటలు ప్రవేశపెట్టిన చాలా కాలం తర్వాత రబ్బరు తోటలు భారతదేశంలో ప్రవేశపెట్టబడ్డాయి. అంటే 20th సెంచరీ స్టార్టింగ్లో ఇవి స్థాపించబడ్డాయి. సో రబ్బరు ఉపయోగము 2వ ప్రపంచ యుద్ధ సమయంలో బాగా తెలిసిందనమాట.
మరి రబ్బరు ఉపయోగము రెండో ప్రపంచ యుద్ధం నుంచి దాన్ని కన్జ్యూమ్ ఏదైతే ఉందో అది డబల్ అయింది. దాన్ని ఉపయోగించేటువంటి క్వాంటిటీ అనేది డబల్ అయింది. అందుకే రబ్బరు తయారీ అమ్మకాలపైన కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. మరి రబ్బరు ఎక్కువగా ఎక్కడ పండుతుంది అంటే కేరళ, మద్రాసు, కూర్గు ప్రాంతాల్లో రబ్బరు ఉత్పత్తికి ప్రధానమైనటువంటి కేంద్రాలు. కేరళ, మద్రాసు, కూర్గు అనే ప్రాంతాలు రబ్బరు ఉత్పత్తికి ప్రధానమైనటువంటి కేంద్రాలు. రబ్బర్ ఇదే కాకుండా అంటే కాఫీ, తేయాకు, రబ్బరు ఇవే కాకుండా నీలిమందు కూడా భారతదేశంలో గుజరాత్లో కానీ పశ్చిమ ప్రాంతాల్లో కానీ అనేక చోట్ల ప్రాచీన కాలం నుంచి పండించేది. ఎక్కువగా నీలిమందును అద్దకు పరిశ్రమలో వాడేవారు. నీలిమందును బట్టల తయారీకి, అద్దకానికి ఉపయోగించుకునేవారు. సో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ నీలిమందు వాణిజ్యం ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టింది. ఎందుకంటే వారు ఫస్ట్లో రావటమే నీలిమందు, ఈ సుగంధ ద్రవ్యాలు వీటి కోసమే వచ్చారు. కాబట్టి నీలిమందు మీద వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. అమెరికా ఎగుమతుల పోటీ వల్ల 18వ శతాబ్ద చివరికి నీలిమందు వ్యాపారము చాలా తగ్గుముఖం పట్టింది. అంటే అంతకంటే అమెరికా అనేది పోటీకి వచ్చిందనమాట. సో పోటీ ఎక్కువైంది కాబట్టి భారతదేశంలో ఆ పోటీకి ఉత్పత్తి అనేది తగ్గుముఖం పట్టింది. కంపెనీ ప్రభుత్వం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది పశ్చిమ ఇండియా దీవులలోని బ్రిటిష్ వ్యాపారులను ప్రోత్సహించి బెంగాల్లో నీలిమందు అభివృద్ధిని చేశారనమాట. అంటే బ్రిటిష్ వ్యాపారులను ప్రోత్సహించి ఇండియాలో ఉండేటువంటి అగ్రికల్చర్ వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో నీలిమందును పండించేటువంటి వాళ్ళకి ముందుగానే అడ్వాన్స్గా డబ్బులు ఇవ్వడము ఏదో రకంగా ఆ వ్యాపారులు నీలిమందును పండించేలాగా చేసినారన్నమాట. 1850 వరకు కూడా నీలిమందు విపరీతంగా ఉత్పత్తి చేయబడింది. ఐరోపా భూస్వాములు రైతులకు రుణాలు ఇచ్చి వారి భూములలో కొంత భాగము తప్పనిసరిగా నీలిమందును పండించేలాగా చేసేవారు. యూరప్లో ఉండేటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు డబ్బులు ఇచ్చి మరి పంటలు పండించుకునేలాగా చేసుకునేవారు. ఈ విధంగా మరి అద్దకపు పరిశ్రమలో బాగా ఉపయోగపడేటువంటి ఈ పరిశ్రమ భారతదేశంలో డెవలప్ అయిందనమాట. అదే ముందు బ్రిటిష్ వాళ్ళు రావడమే దీనికోసము భారతదేశంలోకి వచ్చారు. తర్వాత బొగ్గు గనుల పరిశ్రమ తీసుకున్నట్లయితే మనకి పారిశ్రామిక విప్లవము బొగ్గు ఆధారంగా ఉండేటువంటి శక్తి పైన వచ్చింది. అంటే ఎక్కువగా ఆవిరి యంత్రం కావచ్చు, పారిశ్రామిక విప్లవంలో సృష్టించబడినటువంటి అనేక యంత్రాలు అన్నీ కూడా బొగ్గు ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి ఒక శక్తి ద్వారా అవి నడిచేవి. కాబట్టి మరి పారిశ్రామిక విప్లవము ఇంగ్లాండ్లో వచ్చింది. ఇంగ్లాండ్లోని పరిశ్రమలు ఎక్కువగా స్థాపించబడ్డాయి. పరిశ్రమలలో యంత్రాలు ఎక్కువగా ఉండేవి. ఆ యంత్రాల ద్వారానే మనకు ఉత్పత్తులు ఎక్కువగా వచ్చి ప్రపంచ దేశంలో వాళ్ళు ఆ వస్తువులను అమ్ముకునేవారు. ఇక్కడ మరి అనేక దేశాలను ఆక్రమించుకున్నారు కాబట్టి అక్కడి నుంచి ముడి సరుకును కూడా తీసుకొచ్చుకున్నారు. మరి అలా బొగ్గు కూడా వాళ్ళు బొగ్గు ఎక్కడైతే ఉందో దాన్ని డెవలప్ చేసేలాగా కూడా వీళ్ళ యొక్క విధానాలు ఉండేవన్నమాట. థర్మల్ విద్యుత్ శక్తి వాడుకలోకి వచ్చిన తర్వాత కూడా బొగ్గు ప్రాధాన్యత అనేది తగ్గలేదు. బొగ్గు పరిశ్రమ 1820 సంవత్సరంలో రాణిగంజ్ బొగ్గు గనుల త్రవ్వకాలతో ప్రారంభమైంది. 1820 సంవత్సరంలో రాణిగంజు బొగ్గు గనుల త్రవ్వకాలలో ప్రారంభమైంది. ఈ పరిశ్రమలో పెట్టుబడులు పూర్తిగా యూరప్ వారు మాత్రమే పెట్టారు. ఐరోపా వారు మాత్రమే ఈ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టారు. ఎందుకంటే భారీ ఎత్తున బొగ్గు గనులు తవ్వడానికి కానీ దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఎక్కువ పెట్టుబడులు కావాలి కాబట్టి అవన్నీ కూడా యూరప్ దేశాల వాళ్ళే పెట్టారు. తర్వాత 19వ శతాబ్దంలో భారతీయ పెట్టుబడిదారులు ఈ పరిశ్రమలోకి అంటే బొగ్గు గనుల పరిశ్రమలోకి ప్రవేశించారు. మరి బెంగాల్లో బొగ్గు గనులలో 1857లో ఈ ఉత్పత్తి 3 లక్షల టన్నులు. 1880 నాటికి ఇది దాదాపు 10 లక్షల టన్నులకు పెరిగిందట. ఇంకా 1914 నాటికి ఈ బొగ్గు ఉత్పత్తి 165 లక్షల టన్నులకి పెరిగింది. ఇదంతా కూడా బొగ్గు గనుల
తవ్వకాలు కానీ ఆ పరిశ్రమ గురించి. నెక్స్ట్ ఏంటంటే నూలు మిల్లుల పరిశ్రమ. భారతదేశంలో మొదటి నూలు మిల్లు 1838వ సంవత్సరంలో కలకత్తాలో స్థాపించబడింది. కానీ 1858వ సంవత్సరంలో నానాభాయ్ దావర్ అనే వ్యాపారి బొంబాయిలో నూలు మిల్లును విజయవంతంగా నడిపినాడు. 1858వ సంవత్సరం. 1860-70 సంవత్సరాల ప్రాంతంలో నూలు పరిశ్రమ అమెరికా అంతర్యుద్ధం చేత అనేక కష్టాలకి లోనై అమెరికాలో అంతర్యుద్ధం వచ్చింది. అమెరికాలో అంతర్యుద్ధం వచ్చిన తర్వాత పత్తి ధరలు బాగా పెరిగిపోయినాయి కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు దిగుమతి చేసుకునేవారు. వాళ్ళకి ముడిపత్తి కావాలి అంటే అమెరికా మీద డిపెండ్ అయి ఉండేవారు. అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటంటే భారతదేశం మాత్రమే కాబట్టి భారతదేశంలో ఈ పత్తిని ఎగుమతి చేయడం అనేది జరిగింది బ్రిటన్కి. అలా మొదటి నుంచి నూలు పరిశ్రమ అనేది భారతీయుల చేత స్థాపించబడింది. భారతదేశంలో ఇలా డెవలప్ అయినటువంటి నూలు పరిశ్రమ ఇంగ్లాండ్లోని లంకాషైర్ పైన తన ప్రభావాన్ని చూపించింది. బ్రిటిష్ నూలు మిల్లుల అలజడి భారతదేశంలో దిగుమతి సుంకాలు రద్దు చేయబడ్డాయి. బ్రిటిష్ నూలు మిల్లుల అలజడికి దిగుమతి సుంకాలు అనేవి రద్దు చేయబడ్డాయి. నూలు మిల్లుల పరిశ్రమ అయినా సరే దిగుమతి సుంకాలు పెంచినా కానీ భారతదేశంలో ఈ నూలు ఉత్పత్తి అనేది తగ్గలేదు. ఈ పరిశ్రమ కేవలం నూలు తీయడానికి మాత్రమే మొదట్లో పరిమితమై ఉండేది. కానీ 1895 సంవత్సరానికి వచ్చేసరికి త్వరితంగా నేత అంటే అంతకుముందు నూలును తయారు చేయడం మాత్రమే అంటే దారాన్ని తయారు చేయడం మాత్రమే చేసేవారు. తర్వాత ఏం జరిగిందంటే ఈ దారం సహాయంతో నేయడం కూడా చేసినారు. దారం సహాయంతో నేయడం కూడా వచ్చేసారు. ఎప్పటికీ 1895 సంవత్సరానికి దారం సహాయంతో నేయడం కూడా యంత్రాల సహాయంతో వాళ్ళకి వచ్చేసిందనమాట. లంకాషైర్లోని మిల్లులతో పోటీకి సిద్ధమైపోయినారు. బొంబాయి, అహ్మదాబాద్ నూలు మిల్లులు ఇక్కడ లంకాషైర్లోని నూలు మిల్లుల పోటీకి సమానంగా ఉండేవి. 19వ శతాబ్దాంతానికి పత్తి మిల్లులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 1896 సంవత్సరంలో బొంబాయిలో ప్లేగు వ్యాధి వచ్చి కార్మికులు చాలామంది చనిపోయినారు. కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. వేతనాలు ఎక్కువైపోయాయి అన్నమాట. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశం తన ఎగుమతులను చాలా వరకు పోగొట్టుకుంది. నూలు మిల్లులకు కావలసినటువంటి యంత్రాలను, వస్తువులను ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకోలేకపోయింది. నూలు మిల్లుకు కావలసినటువంటి యంత్రాలు, వస్తువులను ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకోలేకపోయింది. ఎందుకంటే అక్కడ లంకాషైర్కి పోటీగా ఇక్కడ బొంబాయి కానీ అహ్మదాబాద్ కానీ రెడీ అయినాయంటే భారతదేశానికి కావాల్సినటువంటి యంత్రాలను, భారతదేశానికి కావాల్సినటువంటి ముడిసరుకులకు ఇంగ్లాండ్కు ఇవ్వాల్సినటువంటి అవసరము లేదు. ఎందుకంటే సామ్రాజ్యవాదంలో భాగంగా వాళ్ళ దేశాన్ని, వాళ్ళ మాతృదేశాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకోవడం వాళ్ళ యొక్క ఉద్దేశం. మరి భారతదేశంలో నూలు మిల్లుల సంఖ్య బాగా తగ్గిపోయింది. 1921వ సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాన్ని అభివృద్ధి చేయడానికి నూలు వస్త్రాల దిగుమతి పైన సుంకాలు విధించింది. 1921వ సంవత్సరంలో నూలు వస్త్రాలను దిగుమతి పైన సుంకాలను విధించింది. అంటే ఇక్కడ భారతీయులు ఎవరు కూడా దిగుమతులు చేసుకోరాదు. దిగుమతి ఏ దేశం నుంచి తీసుకోవాలి అంటే బ్రిటన్ దేశం నుంచి మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ వేరే దేశం నుంచి తీసుకుంటే కనుక దిగుమతి సుంకాలు ఎక్కువ ఉంటాయి. మనకి ఇక్కడ దిగుమతి చేసుకోవడానికి ఎక్కువ పన్నులు కనుక వేస్తే
ఆటోమేటిక్గా ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది డబల్ అయిపోతుంది. ఎందుకంటే దిగుమతి సుంకము ప్లస్ ఎంఆర్పి ఎంతైతే ఉందో దాన్ని కలుపుకొని ఎంఆర్పి అవుతుంది కాబట్టి ఇక్కడ ధరలు ఎక్కువైపోయాయి. కాబట్టి ఏం చేసేవారు ప్రజలు అంటే ఏ వస్తువు ధర తక్కువగా ఉంటే ఆ వస్తువుని కొనడం అనేది ఎవరి నైజమైనా అంతే. ఏ వస్తువు తక్కువకు వస్తుంది ఆ వస్తువుని కొంటారు. దానిలో భాగంగా మరి మనకి దిగుమతి సుంకాలు ఇవన్నీ కలుపుకొని ఎక్కువ ధర పలుకుతుంది. మరి లండన్లో నుంచి వచ్చినటువంటి వస్తువు యంత్రాల ద్వారా తయారైనటువంటి వస్తువు ఏదైతే ఉందో అది తక్కువ ధరకు వస్తుంది. కాబట్టి మరి మన దగ్గర తయారైనటువంటి వస్తువు కంటే కూడా యంత్రాల ద్వారా తయారైన మనం దిగుమతి చేసుకున్న బ్రిటన్ నుంచి వచ్చినటువంటి వస్తువులు చౌకగా ఉన్నాయి కాబట్టి అవి వాడడానికి జనాలు ఇష్టపడేవారు. మరి నూలు మిల్లుల సంరక్షణ చట్టాన్ని 1930వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఇంగ్లాండ్ నుండి దిగుమతి అయినటువంటి వస్త్రాలపైన 15%, ఇతర ఐరోపా దేశాల నుండి దిగుమతి అయినటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులపైన 20%. ఇక్కడ పార్షాలిటీ చూసినట్టయితే మనకి ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వస్త్రాలపైన నూలు వస్త్రాలపైన 15% ట్యాక్స్ ఉంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వస్త్రాలపైన 20% ట్యాక్సులు విధించారు. 1832వ సంవత్సరంలో నూలు మిల్లుల టారిఫ్ బోర్డు అనేది ఏర్పడింది. 1832వ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం 1939-45లో జరిగితే నూలు వస్త్రాల అభివృద్ధికి ఆ యుద్ధము అనువైనటువంటి పరిస్థితులను కల్పించింది. 1951 సంవత్సరం నాటికి దేశంలో మొత్తము 378 నూలు మిల్లులు భారతదేశంలో ఉండేవి. అందులో 103 నూలు మిల్లులేమో నూలు వడకడానికి, మిగిలినవి నూలు ఉత్పత్తితో పాటు బట్టలు తయారు చేయడానికి కూడా ఉపయోగపడేవి. మొత్తము 378 నూలు మిల్లులు 1951 నాటికి, అంటే మన మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభించేటప్పటికి 378 నూలు మిల్లులు భారతదేశంలో ఉన్నాయి. దాంట్లో 103 ఏమో నూలు వడకడానికి ఉంటే మిగిలినవన్నీ కూడా నూలు ఉత్పత్తి అంటే దారం తయారు చేయడం ఒకటైతే దారం సహాయంతో వస్త్రాన్ని తయారు చేయడం అనేది ఇంకొకటి. అలా నూలు ఉత్పత్తికి 103 పరిశ్రమలు, వస్త్రాన్ని ఉత్పత్తి చేయడానికి మిగతావన్నీ కూడా ఉండేవి. తర్వాత మనకి జనపనార పరిశ్రమ అనగానే మనకి బెంగాల్ గుర్తొస్తుంది. సో ప్రాచీన కాలం నుంచి కూడా జనపనార బెంగాల్లో ప్రసిద్ధి చెందింది. దారాలు, సంచులు అంటే జూట్ బ్యాగ్స్ కావచ్చు, మనకి పురుకోసలు అనేటువంటి ఒక రకమైనటువంటి దారాలు, ఇవన్నీ కూడా జనుముతోటి తయారవుతుంది. బెంగాల్ ప్రాంతంలో జనపనార పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. మరి ఇది అభివృద్ధి చెందడానికి ఆ ప్రాంతంలో ముడి జనుము అధికంగా లభిస్తుంది. ముడి జనుము బెంగాల్లో ఎక్కువగా ఉంటుంది. జనపనార మిల్లులను నడపడానికి మంచి సామర్థ్యం ఉన్నటువంటి స్కాట్లాండ్ పెట్టుబడిదారులు కూడా బెంగాల్లో ఉండేవాళ్ళు. దీంతోపాటు చౌకగా కూలీ జనం కూడా లభించడం అక్కడ ప్రధాన కారణాలు. ప్రధానంగా బెంగాల్లో జనపనార పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి 3 కారణాలు ఉన్నాయి. ముడి జనము అనేది విస్తారంగా లభిస్తుంది. రెండవదేమో అక్కడ చౌకగా లేబర్ దొరుకుతారు. ఇంకొకటేమో స్కాట్లాండ్ పెట్టుబడిదారులు అక్కడ ముందుకొస్తున్నారు ఇండస్ట్రీస్ పెట్టడానికి. అవి 3 కారణాల వల్ల అక్కడ జనపనార పరిశ్రమలు అనేవి డెవలప్ అయినాయి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫస్ట్ నుంచి కూడా జనపనార వ్యాపారాన్ని బాగా ఎక్కువగా శ్రద్ధ పెట్టిందనమాట. 1830 వరకు గోనె సంచులు, జనపనార బుట్టలు తయారు చేయడం, ఎవరైతే బెంగాల్లో ఈ నేత పని వారు ఉన్నారో జనుము నుంచి తయారు చేసేటువంటి వారు, వాళ్ళకి ఒక గుత్తాధిపత్యం అనేది ఉండేది 1830 వరకు కూడా. దాని తర్వాత జనపనార పరిశ్రమ ఇంకా డెవలప్ అయింది. 1838 నాటికి జనపనార బట్టలు ఎగుమతులు కూడా క్రమంగా ఎక్కువైపోయింది. 1838 నాటికి మనకి జనుము నుంచి తీసినటువంటి బట్టలు కూడా
ఎక్కువగా ఎగుమతులు భారతదేశం నుండి ఇతర దేశాలకు జరిగేవి. భారతదేశంలోనే ఎక్కువ గుత్తాధిపత్యం ఉన్నది ఎవరికి జనుము నుంచి అంటే మనకి బెంగాల్లో ఉండేటువంటి జనపనార రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఆ నేత నేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేత కార్మికులు వాళ్ళకి గుత్తాధిపత్యం ఉండేది. 1870 సంవత్సరంలో జనపనార ఉత్పత్తి బాగా పెరిగింది. బాగా పెరగడం వల్ల కొత్త కంపెనీలు అనేవి స్థాపించబడ్డాయి. జనపనార వస్తువుల ఎగుమతులు కూడా పెరిగాయి. జనుము ఎక్కువగా పండుతుంది కాబట్టి దాని మీద బేస్ చేసుకొని ఉండేటువంటి కొత్త కంపెనీలు ఏర్పడ్డాయి. కొత్త కంపెనీలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో దాని నుంచి కొత్త వస్తువుల తయారీ కూడా జరిగింది. ఎప్పుడైతే కొత్త వస్తువుల తయారీ ఎక్కువగా జరిగిందో వాటి నుంచి ఎగుమతులు కూడా ఎక్కువగా జరిగినాయి. 1880 నాటికి భారతదేశంలో 22 జనపనార మిల్లులు స్థాపించబడ్డాయి. వీటిల్లో దాదాపు 22,000 మంది కార్మికులు ఎంప్లాయ్మెంట్ పొంది ఉన్నారు. దాదాపు 22 జనపనార మిల్లుల్లో 22,000 మంది అంటే ఒక్కొక్క మిల్లులో 1000 మంది కార్మికులు పనిచేసేవారు. మనకి 20వ శతాబ్దం ప్రారంభానికి జనపనార పరిశ్రమ బాగా అభివృద్ధి చెంది 1924 నాటికి దాదాపు 64 మిల్లులు స్థాపించబడ్డాయి. 1924 నాటికి జనపనార మిల్లులు ఎన్నంటే దాదాపుగా 64 మిల్లులు స్థాపించబడ్డాయి. మరి రెండవ ప్రపంచ యుద్ధానికి వచ్చేసరికి ఈ ఏవైతే గిరాకీ బాగా పెరిగి జనపనార పరిశ్రమకు బాగా ప్రోత్సాహం అనేది లభించింది. సైన్యానికి కావలసినటువంటి జనపనార బట్టలు కూడా బాగా కావాల్సి వచ్చిందట రెండవ ప్రపంచ యుద్ధం నాటికి. మరి ఇలా సైన్యానికి కావాల్సినటువంటి జనపనార బట్టలు, ఇసుక సంచులకు గిరాకీ బాగా పెరగడం వల్ల మరి జనపనార పరిశ్రమలు ఎక్కువగా పెట్టినారు. తర్వాత అక్కడి నుంచి ప్రోడక్ట్స్ కూడా ఎక్కువగా ఎగుమతి చేయాల్సి వచ్చిందన్నమాట. జనపనార పరిశ్రమ మిక్కిలి బాగా ఎక్కువగా కట్టుదిట్టంగా నడిపారు. దాదాపు అన్ని జనపనార మిల్లులు కలకత్తాకు సమీపంలోని హుగ్లీ నదీ తీరంలోనే ఉండేవి. ఎందుకంటే జనపనార అనేది జనుము పంట మీద ఈ జనపనార నుంచి తయారయ్యేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో జనుము మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ జనుము మొత్తం కూడా కలకత్తా బేస్ చేసుకునే ఆ పంటలు పండిస్తారు. ఈ కలకత్తా వెదర్ ఏదైతే ఉందో జనుము పండించడానికి బాగా అనువైనటువంటి వాతావరణం. ఆ జనుము కోసిన తర్వాత దాన్ని ఒక వాటర్లో నానబెట్టాలి. దానికి హుగ్లీ నది దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్లో నానబెట్టి దాని నుంచి నార తీయడము ఇదంతా వాళ్ళకి ఈజీగా ఉండేది. ప్రాచీన కాలం నుంచి కూడా బెంగాల్ అనేది జనుమును పండించడం, దాని నుంచి దారాలు తీయడం, దాని నుంచి బట్టలు తయారు చేయడం ఇదంతా కూడా ఒక ప్రాసెస్ లాగా అక్కడ గుత్తాధిపత్యంగా ఉండేది. రెండో ప్రపంచ యుద్ధానికి వచ్చేసరికి దాని నుంచి కోట్లు తయారు చేయడం, ఆ కోట్లకి సైనికులు అవే జనుమును తయారు చేసినటువంటి సూట్లు ధరించడం, వాటికి బాగా గిరాకీ పెరగడం, దీనివల్ల ఇండస్ట్రీలు కొత్తగా పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి అన్నమాట. జనపనార పరిశ్రమ భారతదేశంలో 1884 సంవత్సరంలో జనపనార మిల్లుల సంఘం అనేది స్థాపించబడింది. 1884 సంవత్సరంలో జనపనార మిల్లుల సంఘం స్థాపించబడి ఆ వ్యాపారాన్ని క్రమబద్ధం చేయబడింది. ఈ పరిశ్రమకు ఎదురైనటువంటి ప్రధానమైనటువంటి సమస్య కార్మిక సమస్య, అంటే లేబర్ సమస్య అనేది, ఈ కార్మికుల సమస్య అనేది ఈ పరిశ్రమ ఫేస్ చేసిందనమాట. ఈ పరిశ్రమకు కావాల్సినటువంటి కార్మికులకు బ్రిటిష్ వారు ఎన్ని లాభాలు వచ్చినా కానీ కార్మికులకు ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ కూడా ఇవ్వలేదు. 1929లో మనకు తెలుసు బాగా ఆర్థిక మాంద్యం అనేది వచ్చింది. ఇక్కడ వచ్చినటువంటి ద్రవ్యోల్బణం వల్ల చాలామంది కార్మికులు మనం కోల్పోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ద్రవ్యోల్బణము, ఆర్థిక మాంద్యము ఇవన్నీ వచ్చేసరికి కార్మికులు చాలా నష్టపోయినారు. 1932వ సంవత్సరంలో జనపనార పరిశ్రమ విచారణ సంఘం అనేది ఏర్పడింది. జనపనార పరిశ్రమ విచారణ సంఘం అనేది ఏర్పడింది. ఇంకా ఆ తర్వాత ఇనుము ఉక్కు పరిశ్రమలో ఇనుమును కరిగించి పోత పోయడం అనేవి చాలా పాత పద్ధతి. భారతదేశంలో మనకి ఎంతో పురాతన కాలం నుంచి కూడా ఇనుమును తయారు చేయడం అనేది వచ్చి ఉండేది. ఇనుముని
భూమిలో నుంచి వెలికి తీయడము, దాన్ని కరిగించడము, ఇనుము నుంచి రకరకాలైనటువంటి లోహాలను తీయడము, ఆ తర్వాత ఇనుముతో మనకి కొలిమి సహాయంతో యంత్రాలను తయారు చేయడం, ఇవన్నీ కూడా భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి కూడా ఉండేవి. అయితే పాశ్చాత్య పద్ధతులలో ఇనుమును కరిగించడం అనేది 19వ శతాబ్దపు ప్రారంభంలో మాత్రమే ప్రవేశపెట్టబడింది. అంతకుముందు కొలిమిలు అలా తిప్పడము అలాంటి పురాతనమైనటువంటి పద్ధతుల ద్వారా చేసేవారు. కానీ ఆ పాశ్చాత్య పద్ధతుల ద్వారా దాని ద్వారా 19వ శతాబ్ద ప్రారంభంలో ప్రారంభమైందన్నమాట. మనకి మార్షల్ హీల్ అనే ఆయన భారతదేశంలో ఇనుప పరిశ్రమలో మొట్టమొదటిసారిగా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేసినారు. మద్రాస్ రాష్ట్రంలోని దక్షిణ ఆర్కాడ్ జిల్లాలో 1830 సంవత్సరంలో ఇనుము కార్ఖానా అనేది స్థాపించాడు మార్షల్ హీల్ అనే ఆయన మద్రాస్ రాష్ట్రంలో దక్షిణ ఆర్కాడ్ జిల్లాలో 1830 సంవత్సరంలో ఇనుము కార్ఖానా స్థాపించాడు. ఈ మార్షల్ హీల్ ఎవరంటే ఫేమస్ ఇంగ్లీష్ పోయిట్ అయినటువంటి చార్లెస్ డికెన్స్ యొక్క ఫ్రెండ్. చార్లెస్ డికెన్స్ అనే ఇంగ్లీష్ పోయిట్ ఉంటాడు, ఆథర్. వీళ్ళ యొక్క ఫ్రెండు మార్షల్ హీల్ అనే ఆయన భారతదేశంలో 1830వ సంవత్సరంలో మొదటిసారిగా ఇనుము కార్ఖానా అనేది స్థాపించాడు. ఆ సమయంలో బెంగాల్ రాష్ట్రంలో ఇనుప పరిశ్రమలు స్థాపించడానికి బెంగాల్ రాష్ట్రంలో ఇనుము యొక్క పరిశ్రమలు పెట్టడానికి ప్రయత్నాలు అనేవి జరిగాయి. 1875వ సంవత్సరంలో బేకర్ ఇనుప పరిశ్రమ స్థాపించబడింది. కానీ ఇది ఒక 4 ఏళ్ల తర్వాత మూసివేయబడింది. 1881లో దీన్ని ప్రభుత్వం తీసుకొని కొద్ది కాలం తర్వాత బెంగాల్ ఇనుము ఉక్కు కంపెనీకి స్వాధీనం చేసింది. 1875లో ఏర్పాటు చేసిన బేకర్ అనే ఒక ఇనుము ఉక్కు కంపెనీ 1881లో ప్రభుత్వం తీసుకుంది. కొద్ది కాలం తర్వాత మళ్ళీ బెంగాల్ వాళ్ళకి స్వాధీనం చేసింది. 1905వ సంవత్సరంలో ఇనుము ఉక్కు కంపెనీ విభాగాన్ని ప్రారంభించింది. కానీ ఉక్కు ఉత్పత్తి ఆర్థికంగా లాభదాయకంగా లేకపోయింది. ఐరోపా నుంచి దిగుమతి అయినటువంటి ఉక్కు బాగా చీప్గా దొరికిందట. సో దీని ప్రధాన కారణము 1919వ సంవత్సరంలో బెంగాల్ ఇనుము కంపెనీ స్థాపించబడింది. ఐరోపా నుంచి దిగుమతి అయినటువంటి ఉక్కు చౌకగా దొరికింది. 1905వ సంవత్సరంలో భారతదేశంలో ఉక్కు విభాగాన్ని ప్రారంభించారు. భారతదేశంలో ఉక్కు పరిశ్రమకు పితామహుడు జంషెడ్జీ టాటా. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, టిస్కో అంటారు దీన్ని. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని స్థాపిస్తారు. ఈయన ఒక జర్మన్ నిపుణుడు తయారు చేసినటువంటి నివేదికను చదివినటువంటి టాటా భారతదేశంలో ఇనుము ఉక్కు పరిశ్రమను స్థాపించడానికి ఉత్సాహం చూపినాడు. 1907వ సంవత్సరంలో సక్చి అనే చోట ఆ పరిశ్రమను స్థాపించాడు. ఎలా తెలుసుకున్నాడు అంటే ఒక జర్మన్ నిపుణుడు తయారు చేసినటువంటి నివేదికను చదివినటువంటి జంషెడ్జీ టాటా భారతదేశంలో ఇనుము ఉక్కు పరిశ్రమను పెట్టడానికి బాగా ప్రయత్నం చేసినాడు అన్నమాట. అందుకే సక్చి అనే ప్రాంతానికి జంషెడ్జీ టాటా పేరు మీదుగా జంషెడ్పూర్ అనే పేరు వచ్చింది. 1912వ సంవత్సరంలో ఉక్కు తయారీ ప్రారంభమై 1920 నాటికి 2 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి భారతదేశంలో చేశారు. టాటా ఉక్కు పరిశ్రమకు ప్రభుత్వ సహాయం కూడా అందింది. భూమిని కేటాయించి గనుల తవ్వకంలో కొన్ని సౌకర్యాలు కూడా టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టిస్కోకి ప్రభుత్వము కొన్ని సౌకర్యాలు కూడా కల్పించింది. ఈ టిస్కో కంపెనీ 1907వ సంవత్సరంలో జంషెడ్పూర్లో సక్షి అంటారు దీన్ని, జంషెడ్జీ టాటా అనే వ్యక్తి ఏర్పాటు చేస్తారు. టాటా తీసుకున్నటువంటి శ్రద్ధ ఆసక్తులని ఉదాహరణగా తీసుకొని మనకి హీరాపూర్ వద్ద బర్న్ అనే కంపెనీ కూడా 1922వ సంవత్సరంలో ఇది స్థాపించబడింది. బ్రిటిష్ పెట్టుబడిదారుల చేత మేనేజింగ్ ఏజెన్సీ విధానం ద్వారా
తోటల పెంపకం, బొగ్గు, ఇనుము, ఉక్కు ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఉక్కు పరిశ్రమ బాగా డెవలప్ అయింది. ధరలను ప్రభుత్వం అదుపులో పెట్టింది. ఉత్పత్తిలో పెరిగినటువంటి ఖర్చు ధరల నిర్ణయానికి ప్రాతిపదికగా తీసుకొని రక్షక సుంకాలు రద్దు చేయబడ్డాయి. యుద్ధం తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళు ఆయా సంస్థల్ని బాగా అభివృద్ధి చేసుకున్నారు. ఇంకా భారతదేశంలో ఇంకా ఎలాంటి పరిశ్రమలను బ్రిటిష్ వారు స్థాపించారు? మెయిన్గా తీసుకున్నట్లయితే పంచదార పరిశ్రమ. భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి స్వదేశీ పద్ధతులతో పంచదార తయారు చేయడం అనేది ఉండేది. మన దేశంలో తయారైనటువంటి పంచదార ఐరోపా దేశాలలోనూ ఆసియా దేశాలలోనూ ఎక్కువ గిరాకీ ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైతే వచ్చిందో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేక సంవత్సరాలు బెంగాల్ నుంచి చక్కెరని ఎగుమతి చేసింది. కానీ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం పశ్చిమ ఇండియా దీవుల నుండి పంచదారను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. 19వ శతాబ్దం మధ్య భాగంలో పంచదారను శుద్ధి చేయడంలో బాగా శుద్ధి చేయడంలో పాశ్చాత్య పద్ధతులను ప్రవేశపెట్టబడ్డాయి. పంచదారను శుద్ధి చేయడం 19వ శతాబ్దపు తర్వాత 1863వ సంవత్సరంలో మారిషస్ దీవుల నుంచి పాశ్చాత్య పంచదారను భారతదేశము దిగుమతి చేసుకోవడము స్టార్ట్ చేసింది. 1863లో మారిషస్ దీవుల నుంచి పంచదారను దిగుమతి చేసుకున్నారు. 1894వ సంవత్సరంలో పంచదార మీద ఉన్నటువంటి దిగుమతి సుంకం విధించబడింది. పంచదార మీద 1894వ సంవత్సరం. యుద్ధ సమయంలో చక్కెర పైన 10% ఎక్కువ చేశారు. ఇది మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో చక్కెర మీద ఉండేటువంటి పన్నుని 10% ఇంకా ఎక్స్ట్రా చేశారనమాట. అధిక సుంకాల చేత పంచదార దిగుమతులు తగ్గిపోవడం వల్ల స్వదేశీ పంచదార పరిశ్రమ బాగా కొలాప్స్ అయిపోయింది. దీని మీద ట్యాక్సులు ఎక్కువగా ఉండడం వల్ల ఇతర దేశాల పోటీని తట్టుకోలేకపోయింది. మరి ట్యాక్స్లు ఎక్కువగా ఉండడం వల్ల రేటు కూడా ఎక్కువైపోతుంది. మళ్ళీ ఇతర దేశాల యొక్క పోటీని తట్టుకోలేక భారతదేశంలో ఉండేటువంటి పంచదార పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోయేటువంటి పరిస్థితికి వచ్చేసినాయి అన్నమాట. కోయంబత్తూరులో చెరుకు అభివృద్ధి సంస్థ అనేది స్థాపించబడింది. కొత్తగా పరిశోధనలు చేయడానికి ఆ చెరుకు అభివృద్ధి సంస్థ అనేది తోడ్పడింది. కాన్పూర్లో పంచదార తయారీ సంస్థ ఏర్పడింది. దాని ఫలితంగానే మేలైన పంచదార ఉత్పత్తి చేయబడ్డాయి అన్నమాట. 1936 సంవత్సరం నాటికి భారతదేశంలో పంచదార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేటువంటి దిశగా భారతదేశము వెళ్ళింది. ఆ తర్వాత ఇంకా కాగితపు పరిశ్రమ కూడా భారతదేశంలో బాగా అభివృద్ధి చెందింది అని చెప్పవచ్చు. 1870లో మొట్టమొదటిసారిగా హుగ్లీ నదీ తీరంలో బెంగాల్లో కాగితపు పరిశ్రమ ఏర్పడింది. దానికి బాలీ మిల్లు అని ఒక పేరు. 1882లో కాగితం మిల్లు టీటాగర్లో ఏర్పాటు చేశారు. 1894లో ఇంపీరియల్ కాగితపు మిల్లు స్థాపించబడింది. కర్రగుజ్జును మామూలుగా పేపర్ని మనకి కర్రగుజ్జుతోటి తయారు చేస్తారు. సాబై గడ్డితో చేసినటువంటి కర్రగుజ్జుతోటి పేపర్ని తయారు చేసేవారు. లక్నో, పూనా నగరాల్లో కూడా కాగితపు మిల్లులు స్థాపించబడ్డాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నో, పూనా నగరాల్లో కాగితపు పరిశ్రమలు స్థాపించబడ్డాయి. కర్ణాటక పేపర్ మిల్లు వరిగడ్డితోటి పేపర్ని తయారు చేసేవారు. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు బెంగాల్, బొంబాయి, ఉత్తరప్రదేశ్, మద్రాస్, తిరువాన్కూర్ ప్రాంతాల్లో దాదాపు 11 కాగితపు మిల్లులు పనిచేశాయి. రెండవ ప్రపంచ యుద్ధానికంటే ముందు 1939-45 కంటే ముందు దాదాపు 11 కాగితం మిల్లులు పనిచేశాయి. మెయిన్గా కర్ణాటకలో వరిగడ్డి సహాయంతో తయారు చేసేటువంటి కాగితాన్ని తయారు చేసే పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కాగితపు ఉత్పత్తి పెరుగుతూ వచ్చినటువంటి కారణంగా విద్యా వ్యాప్తి వల్ల, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ భారతదేశంలో పెరగడం వల్ల పుస్తకాలు తయారు చేయడం, నోట్బుక్లు తయారు చేయడం, అట్టాలు తయారు చేయడం మొదలైనవి తయారు కావడం వల్ల
దీనికోసం విదేశాల నుంచి కాగితాన్ని, అట్టలు మొదలైన వాటిని దిగుమతి చేసుకోవడం ప్రారంభమైంది. ఇంకా ఈ కాగిత పరిశ్రమనే కాకుండా భారతదేశంలో డెవలప్ అయినటువంటి పరిశ్రమ తోలు పరిశ్రమ. తోలు పరిశ్రమకు మూలం ఏంటంటే పశువులు. పశు సంపద ఎక్కువగా ఉంటే తోలు పరిశ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ముడి చర్మాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉండేవారు. స్వదేశీ పద్ధతిలో ఈ చర్మాలను శుద్ధి చేయడం అనేది జరిగేది. ఆ తర్వాత రసాయనిక పద్ధతులను ఉపయోగించి ఈ తోలు ఏదైతే చర్మాలు ఉన్నాయో జంతువుల చర్మాలను శుద్ధి చేయడం అనేది జరిగింది. 1860 సంవత్సరంలో కాన్పూర్లో ప్రభుత్వ కర్మాగారం స్థాపించినప్పటి నుంచి మాత్రమే ఇలా మోడర్న్ పద్ధతులను రసాయనాలను ఉపయోగించి తోలును శుభ్రం చేయడం అనేది స్టార్ట్ అయింది 1860 నుండి. మొదటి ప్రపంచ యుద్ధానికి వచ్చేసరికి సైనికులకు అవసరమైనటువంటి పాదరక్షలు, చెప్పులు, షూస్ కావచ్చు ఎక్కువ ఈ చర్మం మీదనే ఆధారపడి ఉన్నాయి కాబట్టి చర్మాన్ని శుద్ధి చేసేటువంటి పరిశ్రమలు కూడా ఎక్కువైపోయినాయి. దానికి ప్రోత్సాహం ఎక్కువగా బ్రిటిష్ వారు ఇచ్చారు. ఎందుకంటే ప్రపంచ యుద్ధం జరుగుతుంది, వారి సైన్యానికి కావాల్సినటువంటి చెప్పులకి ఈ ఏదైతే తోలు పరిశ్రమ ఉందో దాని నుంచే చెప్పులు తయారు చేస్తారు కాబట్టి వారికి అవసరం కాబట్టి తోలు పరిశ్రమనికి బాగా ప్రోత్సాహం ఇచ్చి పోషించారన్నమాట. స్వదేశీ ఉత్పత్తుల రక్షణ కోసం లారిష్ బోర్డ్ అనేది స్థాపించబడింది. 10 సంవత్సరాలు గాజు ఉత్పత్తులపైన సుంకాలు ఎక్కువైపోయాయి. 1904 సంవత్సరంలో సిమెంట్ తయారీ కూడా భారతదేశంలో ప్రారంభమైంది. సిమెంట్ తయారీకి ప్రధానంగా ముడిసరికి ఏంటంటే సున్నపురాయి. సున్నపురాయి ఎక్కడైతే దొరుకుతుందో ఆయా ప్రాంతాల్లో సిమెంట్ కర్మాగారాలు బాగా అభివృద్ధి చెందాయి. 1912-13 సంవత్సరాల్లో 3 కొత్త సిమెంట్ కర్మాగారాలు స్థాపించబడ్డాయి. పోరుబందర్, మధ్యప్రదేశ్లోని కాట్నా, బుండి, రాజస్థాన్లో ఇక్కడ కొత్తగా సిమెంట్ కర్మాగారాలు స్థాపించబడ్డాయి. అగ్గిపెట్టెలు తయారు చేసేటువంటి కర్మాగారాలు కూడా ప్రారంభమైనవి. 1895 సంవత్సరంలో అహ్మదాబాద్లో అగ్గిపెట్టెల తయారీ పరిశ్రమ అనేది ప్రారంభమైంది. ఇంకా అనేక రసాయనిక పరిశ్రమలు, ఇంజనీరింగ్ పరిశ్రమలు కూడా దేశవ్యాప్తంగా బ్రిటిష్ వారి కాలంలో ప్రారంభించబడ్డాయి. ఇవన్నీ పరిశ్రమలు నడపడానికి ఏజెన్సీ విధానం అనేది ఏర్పాటు చేశారు. దీన్ని మేనేజింగ్ ఏజెన్సీ విధానం అంటారు. ఈ పద్ధతిలో ఒక సంస్థను ప్రారంభించడానికి, దానిని నడపడానికి ఈ పద్ధతి ద్వారా వారికి ముందుగానే అప్పులు ఇవ్వడం, ఆ తర్వాత అక్కడ పండించినటువంటి పంటను అక్కడ ఉండేటువంటి సంస్థలు తయారైనటువంటి వాటిని తీసుకోవడం జరిగింది. ఈ పద్ధతి ప్రచారంలోకి వచ్చిన తర్వాత భారతీయ పెట్టుబడిదారులకి అంతగా ఆసక్తి లేకపోవడం, సామర్థ్యం కలిగినటువంటి డైరెక్టర్లు లేకపోవడం, భారతదేశంలో ఉండేటువంటి పెట్టుబడిదారులు ముందుకు రాకపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ మేనేజింగ్ ఏజెన్సీ పద్ధతి పూర్తిగా యూరోపియన్ వాళ్ళ చేత నడపబడ్డాయి అన్నమాట. పరిశ్రమలను ఏ విధంగా నడపాలి, పరిశ్రమలలో పెట్టుబడులు ఎవరెవరు పెట్టవచ్చు అనేది. స్వదేశీ పెట్టుబడి, విదేశీ పెట్టుబడి. దీనిలో స్వదేశీ పెట్టుబడిలో భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు పెడితేనేమో స్వదేశీ పెట్టుబడి. విదేశీ పెట్టుబడి అంటే యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు లేకపోతే ఇంకా వేరే దేశాల వాళ్ళు ఎవరైనా పెట్టుబడులు పెడితే వాటిని విదేశీ పెట్టుబడి అంటారు. 1770 సంవత్సరం తర్వాత
భారతదేశంలో స్థానిక వ్యాపారులు, భారతీయ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాణిజ్య విషయాలలో ఎక్కువగా ఆసక్తి చూపారు. బ్రిటిష్ పరిపాలన భారతదేశాన్ని ఆధునికీకరణ చేయడానికి పూనుకున్నది. రైల్వేలు కావచ్చు, రోడ్లు కావచ్చు, తంతి తపాలు కావచ్చు, టెలిఫోన్లు కావచ్చు, టెలిగ్రాఫ్లు కావచ్చు, ఇలా పారిశ్రామిక విప్లవంలో భాగంగా భారతదేశంలో వచ్చినటువంటి అనేక మార్పులు బ్రిటిష్ వారు భారతదేశంలో పెట్టుబడులు పెట్టి రోడ్డు మార్గాలు కానీ, రైలు మార్గాలు కానీ, ఇలా రకరకాలైనటువంటి ఇండస్ట్రీలు పెట్టడం కావచ్చు. జనపనార పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ, పంచదార పరిశ్రమ, తోలు పరిశ్రమ, అగ్గిపెట్టెల పరిశ్రమ, ఇలా రకరకాలైనటువంటి పరిశ్రమలకు భారతదేశంలో బ్రిటిష్ వారు పెట్టుబడులు పెట్టారు. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా లాభాలను ఆర్జించడం అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ దేశంతో పోలిస్తే భారతదేశంలో తక్కువ ధరకే లేబర్ దొరుకుతారు. ఒక ప్రోడక్ట్ తయారు కావడానికి లేబర్ చాలా అవసరం. ఓ పరిశ్రమ పెట్టుకోవడం, ఆ పరిశ్రమలో కార్మికులు కూడా అతి తక్కువ ధరకు దొరకడం, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఓ తక్కువ ధరకు వచ్చినారు కాబట్టి ముడి సరుకులు కూడా ఇక్కడే దొరుకుతున్నాయి కాబట్టి మరి ప్రోడక్ట్ ఆటోమేటిక్గా ధర కూడా చీప్ అయిపోతుంది. ఏ ధర చీప్గా ఉంటే ఆ ధరకు గిరాకీ ఎక్కువ ఉంటుంది, ఆ వస్తువుకి గిరాకీ అనేది ఎక్కువగా ఉంటుంది సర్వసామాన్యం. భారతదేశంలో పెట్టుబడులు అందుకోసమే వీళ్ళు ఎక్కువగా ఆకర్షించినారు. సాంకేతిక సిబ్బంది మొత్తం కూడా విదేశీయులే, కానీ లేబర్ మాత్రం భారతీయులు. అలా వస్తువులను ఉత్పత్తి చేసుకోవడం, తక్కువ ధరకే ఇతర దేశాల్లో అమ్ముకోవడం, భారతదేశంలో అమ్ముకోవడం, సుంకాలు రద్దు చేసుకోవడం వాళ్ళ చేతుల్లో పని కాబట్టి భారతదేశంలో తయారైనటువంటి వస్తువులను విచ్చలవిడిగా వాళ్ళ దేశాలకు ఎగుమతి చేసుకోవడం, దానికి కావాల్సినటువంటి సుంకాలు కూడా రద్దు చేయడం, ఆ ప్రోడక్ట్ని తక్కువ ధరకు చేసుకుంటే ఇతర దేశాల్లో గిరాకీలు ఎక్కువగా ఉండేవన్నమాట. అలా భారతదేశంలో దీనివల్ల భారతీయులకు వచ్చినటువంటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది దొరికింది. అంతేకాని వాళ్ళకేంటి లాభం అంటే తక్కువ ధరకు ఎంప్లాయీస్ దొరుకుతున్నారు అనేది వాళ్ళకి లాభం. భారతీయులకు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ దొరికింది కొత్త ఇండస్ట్రీ వల్ల అనేది. అలా ప్రభుత్వము ఎలాంటి సాంప్రదాయకమైనటువంటి పరిశ్రమలను, గ్రామీణ కుటీర పరిశ్రమలు కొలాప్స్ అయిపోతున్నా వాటిని పట్టించుకోవడం కానీ ఏనాడు చేయలేదు. ఎంతసేపు వాళ్ళ దేశంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది, ఆ పారిశ్రామిక విప్లవంలో పరిశ్రమలు స్థాపించారు, ఆ యంత్రాల ద్వారా తయారైనటువంటి వస్తువులకి కావలసినటువంటి ముడి సరుకు ఏదైతే ఉందో ఆ ముడి సరుకును భారతదేశం నుంచి ఎగుమతి చేసుకోవాలి, భారతదేశం నుంచి వాళ్ళ దేశాలకు దిగుమతి చేసుకోవాలి అనే ఒక ఉద్దేశం తప్ప వాళ్ళకు భారతదేశంలో కుటీర పరిశ్రమలు అంతరించిపోతున్నాయి. అక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. గ్రామాలు స్వయం పోషకత అనేది తగ్గిపోయింది. చాలా పరిశ్రమలు విచ్ఛిన్నమైపోయినాయి అనేది ఏనాడు కూడా వాళ్ళకి లేదు. ఎంతసేపు భారతదేశాన్ని దోపిడీ చేసుకోవడానికి రకరకాలైనటువంటి నూతన మార్గాలను అన్వేషించినారు. రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, టెలిఫోన్లు, ఇవన్నీ కూడా వాళ్ళు భారతదేశాన్ని ఎక్కువ దోపిడీ చేయడానికి ఒక్కొక్క మార్గంగా ఎంచుకొని వాళ్ళు భారతదేశంలో ఈ రోడ్డు మార్గాలు కానీ, రైలు మార్గాలు కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేశారని చెప్పవచ్చు. అలా భారతదేశంలో వీళ్ళు చేసినటువంటి ప్రయోజనాలను, అంటే వాళ్ళ స్వప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ వలస పాలనని రెండు రకాలుగా చూసినట్లయితే, ఒకటి ఏంటంటే భారతీయ వ్యవసాయాన్ని పూర్తిగా దోచుకోవడం ఒకటి. బ్రిటిష్ పెట్టుబడిదారుల చేత మేనేజింగ్ ఏజెన్సీ విధానం ద్వారా తోటలు, బొగ్గు గనులు, ఇనుము ఉక్కు పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, జనుము పరిశ్రమ ఇవన్నిటిని కూడా అభివృద్ధి చేయడం. అంటే ఇక్కడ తోటల పెంపకం ద్వారానే పూర్తిగా భారతదేశంలో ఆహార పంటలు అనేవి నాశనం అయిపోయినాయి. తర్వాత బ్రిటిష్ పరిశ్రమలకు కావలసినటువంటి జనుము కావచ్చు, ఇనుము ఉక్కు కావచ్చు, ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశంలో వాళ్ళ పరిశ్రమలకు కావలసినటువంటి ముడి ఇనుము, ముడి జనుము ఇలాంటివి డెవలప్ చేయడం వల్ల భారతదేశానికి కావలసినటువంటి
అవసరమైనటువంటి ఆహార పంటలు బాగా తగ్గిపోయి తరచుగా కరువులు రావడం, తరచుగా జన నష్టం జరగడం, ఆహార లేమితోటి క్షామ పరిస్థితులు రావడం, జనాలు ఎక్కువగా చనిపోవడం, విటమిన్స్ లోపంతో క్షయ లాంటి వ్యాధులు రావడం, ప్లేగు, క్షయ, మసూచి ఇలాంటి వ్యాధులు రావడం, ఏ వ్యాధి వచ్చినా టీకాలు సరిగ్గా లేక, వాటికి సరిగ్గా మందులు లేక, వైద్య సదుపాయాలు వీళ్ళు బ్రిటిష్ వారు సరిగా అందించక ఎప్పుడు కరువు వచ్చినా తరచుగా కరువులు రావడం, తరచుగా జన నష్టం జరగడం, లక్షల ప్రాణాలు పోవడం అనేది జరిగేది. అలా బ్రిటిష్ వాళ్ళు చూపించినటువంటి భేదభావం, వాళ్ళ సొంత దేశాన్ని బాగు చేసుకోవాలి అనేది ఏదైతే ఉందో అది భారతదేశంలో ఉండేటువంటి దిగుమతులను, భారతదేశంలో ఎగుమతి చేసేటువంటి వస్తువులను కానీ పూర్తిగా మార్చివేసింది అని చెప్పవచ్చు. అసలు భారతదేశ ఆర్థిక వ్యవస్థని బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా మార్పు చేశారు. అంతకుముందు వరకు ఉండేటువంటి ఎగుమతులు లేవు, అంతకుముందు ఉన్నటువంటి దిగుమతులు కూడా భారతదేశానికి లేవు. విలాసవంతమైనటువంటి వస్తువులను వాడేటువంటి నవాబులు లేరు. మధ్యతరగతి వర్గాల వారు కూడా యంత్రాలలో తయారైనటువంటి అతి చీప్గా దొరికేటువంటి వస్తువులను కొన్నారే కానీ భారతదేశంలో సొంతంగా కుటీర పరిశ్రమల ద్వారా తయారైనటువంటి వస్తువులను కొందాము, ఆ పరిశ్రమలను పరిరక్షించుకుందామనే ఆలోచన బ్రిటిష్ వారికి ఏనాటు కూడా లేదు. ఆ సాంప్రదాయకమైనటువంటి కుటీర పరిశ్రమలను కాపాడాలి అనేది బ్రిటిష్ వారికి, వాళ్ళకి పెట్టుబడులు ఇవ్వాలి, ఆ పరిశ్రమలను డెవలప్ చేయాలి అనేది ఏనాడు లేకపోతుండేదన్నమాట. ఇలా భారతదేశంలో బ్రిటిష్ వారు గ్రామాలలో ఉండేటువంటి పరిశ్రమలను విచ్ఛిన్నం చేయడం, పట్టణాల్లో ఇలాంటి కొన్ని రకాలైనటువంటి పరిశ్రమలను స్థాపించడం అనేది జరిగింది. ఇది వాళ్ళ పెట్టుబడులు ఏ విధంగా పెట్టారు, ఏ రకాలైనటువంటి పరిశ్రమలను స్థాపించారు అనేది బ్రీఫ్గా. ధన్యవాదాలు.